ఈరోజు మనమున్నాము 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన గుహల్లో. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గుహలు ఇవి. చదునైన వ్యవసాయ భూమి అడుగున ఈ గుహలు ఉన్నాయి. ఈ గుహలకి మనం మెట్ల మార్గం ద్వారా చేరుకుంటాం ఇక్కడికి. పూర్వము చిత్రావతి నది వల్ల నిత్యం ఉండే భూగర్భ జలాల ప్రవాహం వల్ల ఏర్పడిన కొన్ని వేల సంవత్సర కాలంలో సహజంగా ఏర్పడిన గుహలు ఇవి. ఈ గుహలు భూభాగంలో 3000 కిలోమీటర్ల పైగా ఉన్నాయి. మనం వెళ్తూనే వస్తూనే ఉంటాయి ఇలాగా. ఇప్పుడున్న ఈ స్పాట్లోనే మనకి సాహసం మూవీ షూటింగ్ చేశారు. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. మనం లోపలికి వెళ్తున్న కొద్దీ సింహద్వారము, కోటిలింగాల గది, పాతాళ గంగ, సప్తస్వరాల గుహ, ధ్యాన మందిరము, 1000 పడగలు, మర్రి చెట్టు గది, మండపం ఇలా చాలా వస్తూనే ఉంటాయి. ఇక్కడ చాలా గుహలు ఉంటాయి. ఇక్కడికి యాగంటికి దారి అట్లా లోపల చాలా సొరంగ మార్గాలు ఉన్నాయి. ఇక్కడ డెవలప్మెంట్ చేసి మనకి లైట్స్ పెట్టినారు. ఎందుకంటే కొన్ని చోట్ల రాళ్ళు మనకి తలకు తగులుతుంటాయి, చూసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ వెళ్తున్న కొద్దీ మనకి గుహలు వస్తూనే ఉంటాయి. 3000 కిలోమీటర్ల పైన ఉన్నాయి కదా. అండ్ పైన చూసే వ్యవసాయ భూమి ఉంటుంది. కింద భూభాగంలో ఇలా గుహలు ఏర్పడినాయి. ఒకప్పుడు వాటర్ ప్రవహించడం వల్ల ఈ రాతి నీట్గా ఉంటుంది. మనం వెళ్ళే కొద్దీ అద్భుతాలను చూడొచ్చు. ఇలా స్వరంగ మార్గాలు ఎన్నో ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతాము. ఇక్కడ ఉన్న సప్తస్వరాగాల గుహ అనమాట. ఇక్కడ మనం ఏదైనా కర్రతో టచ్ చేసాక మాట వినిపిస్తే ఇది వచ్చేసి ఊడల మర్రి. ఇక్కడ మనకి వాటర్ వస్తూనే ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయి తెలీదు. ఇది వచ్చేసి మనకి 1000 పడగలు అనమాట. పైనుంచి శిల్ప స్ఫటికాలు, కిందికి నాగుపాము పడగల్లాగా ఉంటాయి అనమాట. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగం ఉంటుంది. గుహల్లో పాతాళ గంగ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇవి వచ్చేసి బెలూన్ గుహలు. 109 కిలోమీటర్స్ ఉంటుంది కర్నూలు నుంచి. హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. బెంగళూరు నుంచి 292 కిలోమీటర్లు ఉంటుంది. నంద్యాల నుంచి 67. ప్లీజ్ ఫాలో